విశాఖ స్టీల్ ప్లాంట్ వేడి ఉక్కు ద్రవం ఉన్న ల్యాండిల్ విస్ఫోటనం చెందడంతో 9 మంది కార్మికులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో గాయపడిన బాధితులను పరామర్శించేందుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కిమ్స్ హాస్పిటల్కు చేరుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను స్వయంగా కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితులతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ధైర్యంగా ఉండాలని చెబుతూ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసానిచ్చారు. వైద్యులతో ప్రత్యేకంగా సమావేశమైన పవన్ ప్రతి బాధితుడికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్న డిప్యూటీ సీఎం బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు పవన్ కళ్యాణ్. ప్రజల ప్రాణాలకు సంబంధించిన అంశాల్లో ప్రభుత్వం ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుందన్నారు. మానవత్వాన్ని చాటుతూ బాధితులకు అండగా నిలిచిన పవన్ కళ్యాణ్ చర్యలు ప్రస్తుతం ప్రజల ప్రశంసలు అందుకుంటున్నాయి. బాధలో ఉన్న వారిని పరామర్శించడం మాత్రమే కాదు, వారికి ధైర్యం ఇవ్వడం కూడా నాయకుడి బాధ్యత అనే సందేశాన్ని పవన్ కళ్యాణ్ మరోసారి చాటి చెప్పారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జరిగిన దురదృష్టకర ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన తనను ఎంతో బాధించిందన్నారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ మేరకు స్పందించిన ప్రధాని మోదీ మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అదేవిధంగా ఈ ప్రమాదంలో గాయపడిన వారికి 50,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని వెల్లడించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. బాధిత కుటుంబాలకు స్థానిక అధికారులు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారని ప్రధాని తన సందేశంలో పేర్కొన్నారు. ఈ కష్టకాలంలో బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇదిలా ఉండగా రాత్రే పల్లా శ్రీనివాస్ కూడా బాధితులను పరామర్శించారు. ఈ క్రమంలో ఏపీ మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎంపీ శ్రీ భరత్ తదితరులు కేజీహెచ్ సందర్శించి బాధితులను పరామర్శించారు. మంత్రి లోకేష్ మృతుల కుటుంబాలను ఓదార్చి గాయపడిన వారికి అందుతున్న వైద్య సేవలను, డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అయితే మంత్రుల పర్యటన సందర్భంగా కేజీహెచ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ అక్కడికి చేరుకున్న వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు మంత్రులను నిలదీశారు. మృతుల కుటుంబాలకు 1 కోటి చొప్పున పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ మేము ఇక్కడికి డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకోవడానికి రాలేదన్నారు. బాధిత కుటుంబాలకు పూర్తి భరోసా ఇచ్చి అండగా నిలబడటానికి వచ్చామని స్పష్టం చేశారు. మరోవైపు మృతదేహాల గుర్తింపు కష్టంగా మారడంతో DNA పరీక్షల తర్వాతే అప్పగించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో భద్రతా లోపాలు, బాధ్యులెవరిపై అనే అంశాలపై విచారణ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక ఉన్నత స్థాయి కమిటీని వేసింది.